శతమానం భవతి. నువ్వే దేవతో నాకు తెలీదు. నా భాను ఇక్కడే ఆగింది అంటున్నారు, కానీ తర్వాత తను ఏమైందో మాకు తెలియటం లేదు. భాను రాకపోయేసరికి మాకైతే చాలా భయంగా ఉంది. ఇక్కడ ఆగిన భాను తప్పకుండా నిన్ను చూసుంటుంది, నీకు దండం పెట్టుకొని ఉంటుంది. ఎందుకంటే నా భానుకి దైవభక్తి ఎంతుందో నాకు బాగా తెలుసు. చల్లని తల్లివి, నువ్వే కరుణించమ్మా. నా భాను నాకు చూపించు. అమ్మా, నా చెల్లెల కుటుంబం గురించి ఎంతో పాటుపడింది. అందరూ బాగుండాలని ఎంతో కోరుకుంది. ఆ రోజు జరిగిన ఒక సంఘటన వల్ల అత్తయ్య ముందు తను ఉంటే అత్తయ్య ఇబ్బంది పడతారు అని ఆఫీస్ పని మీద ఇక్కడికొచ్చింది. అన్ని సమస్యలు సర్దుకున్నాయి. రమ్మని ఫోన్ చేస్తే ఎంతో సంతోషంగా బయలుదేరిన నా చెల్లెలు ఇంటికి మాత్రం రాలేదు. తను ఈ పరిసరాల్లోనే ఆగిందని మా డ్రైవర్ చెప్తున్నాడు. కానీ ఇక్కడి నుంచి అసలు ఏం జరిగిందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. నువ్వు దేవతవి, కరుణించి నా చెల్లెలు మాకు కనిపించేలా చేయి తల్లి. ఎవరికీ తెలియకపోవడం ఏంటి? భాను ఇక్కడే ఉంది కదా, ఇక్కడి నుంచి బయలుదేరింది కదా. అలాంటి భాను ఇంటికి రాలేదు. మీ ఎవరికైనా ఏమైనా తెలిస్తే దయచేసి ఒక్క చిన్న క్లూ అయినా నాకు చెప్పండి. సార్, మేడం చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు సార్. ఈ ఆఫీసు సమస్యలన్నీ చక్కపెట్టేవారు. ఆవిడని చూసి మేమందరం చాలా ఇన్స్పైర్గా ఫీల్ అయ్యాము. అలాంటి మేడం ఎప్పుడూ ఇక్కడే ఉంటే బాగుంటుందని మేమందరం అనుకున్నాం. కానీ సడన్గా నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎప్పుడు బయలుదేరుతున్నారు మేడం అని అడిగితే నేను ఆల్రెడీ కారులో ఉన్నాను, వెళ్తున్నానని చెప్పారు సార్. అంతకు మించి మాకే విషయం తెలియదు సార్. తర్వాత ఆవిడ మమ్మల్ని కాంటాక్ట్ కూడా చేయలేదు. హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటారని మేం కూడా మేడంకి ఫోన్ చేయలేదు. బాబుగారు, ఆ తల్లి దేవతలాగా ఇక్కడికి వచ్చింది, మా సమస్యలన్నీ తీర్చింది. అలాంటి మంచి మనిషికి ఏమీ కాదు బాబు. కానీ ఇక్కడి నుంచి బయలుదేరిన మనిషి అక్కడికి రాలేదంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. మీరు ధైర్యంగా ఉండండి బాబు, అమ్మగారు తప్పకుండా వచ్చేస్తారు. భాను, అందరూ నీ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. నువ్వింటికి రావాలని మేమందరం అక్కడ ఎంతగానో ఎదురు చూసాం. ఈ క్షణం నువ్వు వస్తావు, మరుక్షణం నువ్వు వస్తావని అమ్మతో సహా అందరం గుమ్మం వైపు చూసాం. కానీ నువ్వు మాత్రం రాలేదు. ఎక్కడున్నావు భాను? ఏమైపోయావు? భార్గవి, ఆంటీ ఒకసారి వెళ్ళరా. వస్తున్నా ఆంటీ. ఏంటంటీ? రాధ పరిస్థితి ఏంటి, ఏమైనా తెలిసిందా? ట్రీట్మెంట్ జరుగుతుంది కదా ఆంటీ. మెడిసిన్స్ అయితే కరెక్ట్గానే ఇస్తున్నాం, బట్ కండిషన్ మాత్రం పూర్తిగా తెలియటం లేదు. చూడు భార్గవి, తనకింతవరకు తెలివి రాకపోవటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ట్రీట్మెంట్ జరుగుతుందని నువ్వు చెప్తున్నావు, కానీ మనిషి స్పృహలోకి వస్తేనే కదా వాస్తవ పరిస్థితి ఏంటో బయటకొస్తుంది. ఒకవేళ ఇంట్లో ట్రీట్మెంట్ చేయటం ఇబ్బంది అనుకుంటే నువ్వేమీ ఆలోచించకు. వెంటనే సిటీ హాస్పిటల్కి తీసుకువెళ్దాం. ఎంత డబ్బు ఖర్చైనా సరే రాధకు ట్రీట్మెంట్ చేయిద్దాం. తను మళ్ళీ మామూలు మనిషి కావాలి. దానికోసం మేము ఏదైనా చేస్తాము.
నేను మీ ప్రాబ్లం అర్థం చేసుకున్నాను ఆంటీ. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. కానీ ఒకటి, ఈ ఊర్లో మిమ్మల్ని ఒక దేవతలా కొలుస్తారు, ఈ ఇంటిని ఒక దేవాలయంలా చూస్తారు. ఈ ఊరు మొత్తం మీరున్నారన్న ధైర్యంతోనే బ్రతుకుతున్నారు. అలాంటి మీరే అంత అధైర్యపడితే ఎలా ఆంటీ? ఒకవేళ అంతగా పరిస్థితి చేయి దాటిపోతుందని నాకు అనిపిస్తే నేనే సజెస్ట్ చేస్తాను. చూడు భార్గవి, రాధ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాకు ప్రాణమైన రాధ ఇలా కనురెప్ప కూడా తెరవకుండా అచేతనంగా మంచం మీద పడుండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. మమ్మల్ని రక్షించడానికి వచ్చిన నా మనిషికి ఇలాంటి పరిస్థితి రావడం నాకు మరింత కష్టంగా ఉంది. అందుకే తను తొందరగా కోలుకోవాలని, లేచి మళ్ళీ నాతో మాట్లాడాలని ఎన్నో అనుకుంటున్నాను. కానీ నా ఊహలన్నీ ఊహల్లాగా మిగిలిపోతున్నాయి. తన పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. మాకేదో జరుగుతుందని, మళ్ళీ ఏదో అవుతుందని భయపడి మాత్రం నువ్వు ఆపొద్దు. 100 మందొచ్చినా ఎదుర్కొనే ధైర్యం నాకుంది. అమ్మని, నా రాధని ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు దాని గురించి ఆలోచించకు. షిఫ్ట్ చేద్దామంటే వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. నీ ధైర్య సాహసాల గురించి నాకు తెలియదా మురారి? కానీ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితిలో మీరున్నారు. 100 మంది అయినా ముందు నుంచొస్తే నువ్వు ఎదుర్కొంటావు. కానీ వెన్నుపోటు పొడిచేవాళ్ళు, వెనక నుంచి దెబ్బ తీసేవాళ్ళు చాటుమాటుగా వచ్చి అటాక్ చేస్తారు. తేరుకునే లోపే వాళ్ల పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. సమయానికి రాధ కూడా వచ్చింది కాబట్టి నువ్వు ధైర్యంగా వాళ్ళందర్నీ కొట్టి తరిమేయగలిగావు. అయినా సరే ప్రాపర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ విషయంలో మీరు ఆలోచించొద్దు. నిజంగా హాస్పిటల్కి షిఫ్ట్ చేసే పరిస్థితే వస్తే నేనే చెప్తాను. ఈ పాటికి స్పృహలోకి రావాలి కదా, ఎందుకు రాలేదు? ఎంతమంది ఉన్నాం, ఎవరు ఏమీ చేయలేకపోతున్నావు. మనందరి గురించి ఆలోచించే మనిషి ఏమైపోయిందో తెలియదు. ఆచూకీ కూడా దొరకటం లేదు. ఏం చెయ్యాలి ఊర్మిళ? భానుని ఎలా కనిపెట్టగలం? డబ్బు, పలుకుబడి ఇవన్నీ ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నావంటే నాకు నిజంగా చాలా బాధగా ఉందమ్మమ్మా. ఏమిటోనమ్మా, భానుకి ఎందుకో ఇన్ని కష్టాలు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. తనెప్పుడు అందరి మంచినే కోరుకుంటుంది, కానీ ఆ దేవుడు మాత్రం తనకెప్పుడు కష్టాలే మిగులుస్తున్నాడు. పోలీసులు వెతుకుతున్నారు, మన వాళ్ళు వెతుకుతున్నారు, కానీ ఎవరికి ఎలాంటి చాడ తెలియట్లేదు. ఏం చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అవునమ్మా, భాను వచ్చేస్తుందని అందరం 1000 కళ్ళతో ఎదురు చూశాము. కానీ ఇలా మిస్ అవుతుందని కల్లో కూడా ఊహించలేకపోయాము. భాను ఫోన్ ఎత్తినప్పుడే ప్రయత్నించుంటే ఈ పాటికి ఫలితం ఉండేదేమో. కార్లో వస్తున్న మనిషి రిలాక్స్ అవుతుంది అనుకుంటాం, కానీ ఇలా మిస్ అవుతుందని ఎలా ఊహిస్తాం బామ్మ? అలా ఊహించుంటే అప్పుడే అన్నయ్య పార్తూ వెళ్ళేవారు కదా. మన టైం బాలేదంతే. భాను ఏమైంది? తన ఆచూకీ కూడా కనపడకుండా ఎక్కడికి మాయమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటే ఏదైనా జరిగిందా? అయినా ఇంతలో వెతుకుతున్నారు కదా, ఈ పాటికి కనిపించాలి. ఎక్కడా కనిపించకుండా ఒక మిస్టరీగా ఎలా మిగిలింది? తను రానందుకు ఆనందించాలా, లేక ఏ క్షణం వస్తుందోనని భయపడాలా అర్థం కావడం లేదు. టైం గడుస్తున్న కొద్దీ భాను దొరుకుతుందన్నటువంటి ఆశ సన్నగిల్లిపోతుందన్నయ్య. భానుకి
ఏదో ప్రమాదం జరిగిందేమోనని మనసులో ఏదో ఆందోళనగా ఉంది. అందరి మంచి కోరుకున్నటువంటి భానుకి ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఏంటో అని ఒక్కటే భయంగా ఉందన్నయ్య. అసలు మంచి వాళ్ళకి ఎందుకలా జరుగుతుంది? నా కోడల విషయంలోనే ఎందుకలా జరుగుతుందనేది నాకు అర్థం కావడం లేదు. భాను జాతకం ఏంటో అసలు తను సంతోషంగా ఉండేటువంటి క్షణాలే కరువైపోతున్నాయి. ఏదో రకంగా తను ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇప్పుడు నా కోడల్ని నేను మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నాను. తను చేసినటువంటిది తప్పే కాదు అని చెప్పి మనసారా చెప్దామనుకునే క్షణానికి ఇదిగో తను ఇలా కనిపించకుండా వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పటి వరకు తన ఆచూకీ తెలియకపోవడం ఏంటి? కార్తీక్ నుంచి కూడా ఎలాంటి ఫోను రాలేదు. పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఎలాంటి ప్రతిఫలం అనేది రాలేదు. ఇంకా ఏం చేయాలి? దేవుడనే వాడే ఉంటే నా కోడలికి ఏవీ కాకుండా చూసుకుంటాడు అనేటువంటి ఆశతో తప్ప ఇంకేవీ కనిపించడం లేదు. తన విషయంలో నాకింకా భయం పెరుగుతూనే వస్తుంది. భాను ఇక్కడికి వచ్చాక తనేమైనా ప్రాబ్లంలో ఉన్నట్టు మీకేమైనా అనిపించిందా? తనేమైనా ఇబ్బంది పడుతున్నట్టు కానీ ఏమైనా అనిపించిందా? లేదా ఏమైనా సమస్యలున్నాయని కానీ భాను ఎవరితో ఏమైనా చెప్పిందా? లేదు సార్. మేడం వచ్చేసరికి ఈ ఆఫీసులో ప్రాబ్లం ఉంది, కానీ మేడం వచ్చాక ఆవిడ మాట తీరు, ఆవిడ చెప్పే విధానం, రైతుల గురించి ఆవిడ చూపించిన కన్సర్న్ చూసి అందరూ మారారు. మేడంని అందరూ ఒక ఆదర్శంగా తీసుకున్నారు. ఆవిడ ఉన్నంత వరకు బాగానే ఉన్నారు, కానీ డల్గా ఉండేవారు. అదేంటని మేం అడిగే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఆ రోజు బయలుదేరాక మళ్ళీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. చాందిని, ఎక్స్క్యూజ్ మీ. ఓకే సార్. చాందిని, ఏంటి పార్దు, ఏమైనా తెలిసిందా? మమ్మీ, బామ్మ, మావయ్య అందరూ ఇక్కడ చాలా టెన్షన్ పడుతున్నారు. మమ్మీ మాటలు వింటుంటే నాకు కూడా చాలా భయంగా ఉంది పార్దు. ఇంతవరకు వదిన గురించి ఎలాంటి విషయం తెలియకపోవడం ఏంటి? ప్లీజ్ పార్దు, ఎలాగైనా వదినకి ఏం కాకుండా నువ్వు అన్నయ్య తీసుకురండి. మేము అదే ప్రయత్నంలో ఉన్నాం చాందిని. ఇక్కడ ఆఫీస్లో కూడా అడుగుతున్నాను, కానీ ఇక్కడ ఎవరికి ఏ వివరాలు తెలియదని చెప్తున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఎవరికి ఎలాంటి ఫోన్స్ రాలేదంటున్నారు. కానీ ఇదైతే చాలా మిస్టీరియస్. భాను మిస్ అవడం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. సరే, అత్తయ్యని కొంచెం ధైర్యంగా ఉండమని చెప్పు. భానుకి ఏం కాకుండా తనని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పు. ఉంటాను. జాగ్రత్త నువ్వు. ఎక్కడికి వెళ్ళిపోయావు భాను? ఏమైపోయావు? నీ గురించి అందరం ఇంత టెన్షన్ పడుతున్నావు, నువ్వు మాత్రం మాకు కనిపించట్లేదు. నీ ఆచూకీ కూడా తెలియటం లేదు. చివరికి నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నీకేదైనా ప్రమాదం జరిగిందా అని నా మనసు రకరకాలుగా అనుకుంటుంది. నువ్వు లేని జీవితం నాకు లేదు భాను. నీకేదైనా జరిగిందని తెలిస్తే మాత్రం ఈ గుండె తట్టుకోలేదు. ప్లీజ్ భాను, నువ్వెక్కడున్నా తొందరగా వచ్చే.
నువ్వే ఇలా భయపడితే అక్కడ అత్తయ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. భానుకి ఏమై ఉండదు. తను ఎక్కడున్నా సరే సేఫ్గా ఉంటుంది. తొందరలోనే మన దగ్గరకు వస్తుంది. అది కాకుండా పోలీసులు మనం అందరం కూడా వెతుకుతున్నాం కదా. తను ఎక్కడెక్కడైతే ట్రావెల్ చేసిందో ఆ ఏరియా అంతా కూడా వెతుకుదాం. ఇంతలోనే నువ్వు ఇలా భయపడితే ఎలా? ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ముందు మనం గెస్ట్ హౌస్కి వెళ్దాం పదా. లేదు బావా, నా భాను నా కంటికి కనిపించేంత వరకు నేనెక్కడున్నా నాకు శ్మశానంలాగే ఉంటుంది. నన్ను ఒంటరిగా వదిలే. కార్తీక్, భానుకేదో అయిపోయిందని నీలో నువ్వే కుమిలిపోతావు. నా చెల్లెకి ఏమీ కాదు. తను చాలా ధైర్యవంతురాలు. మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తుంది. మనందరినీ కలుస్తుంది. అందరం కలిసి బావుంటాం. వెళ్దాం పదా. పదా. ఎవరో చెప్పుకోండి చూద్దాం. కళ్ళు మూస్తే ఎలా తెలుస్తుంది? కళ్ళ ముందుకొస్తే కదా తెలిసేది. ఏ స్పర్శతో ఆ మాత్రం గుర్తుపట్టలేరా? అయినా మనసులో ఉన్నవాళ్ళు కళ్ళ ముందుకు రాక్కర్లేదు కదా. గుండెల్లో ప్రేమ ఉంటే గొంతులోంచి ప్రేమ బయటకు వస్తుంది. మీరు చెప్తేనే ప్రేమ ఉందో లేదో తెలుస్తుంది. అయితే సుష్మా. ఏంటి? సారీ సారీ, పోనీ ప్రీతి. హా? ఎవరి పేరు? సారీ సారీ, ప్రీతి కూడా కదా. హా? అయితే శైలజ. శైలజ. శైలజ ఎవరు? అయ్యో, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఈసారి కరెక్ట్గా చెప్తాను. అభినయ. ఏంటండి పిచ్చి పిచ్చిగా ఉందా? నేనొచ్చి కళ్ళు మూస్తే నా పేరు తప్ప ఇంతమంది ఆడవాళ్ళ పేరు చెప్తున్నారు. అసలు వాళ్ళంతా ఎవరు? నువ్వే చెప్పావు కదా భాను, మనసులో ప్రేమ ఉంటే గొంతులో నుంచి మాట బయటకు వస్తుందని. వాళ్ళంతా నా మనసులో ఉన్నవాళ్ళు. అందుకే గొంతులో నుంచి వాళ్ళ పేర్లే వచ్చాయి. హా? ఏ తప్ప? అంటే మీ మనసులో నేనే ఉన్నాననుకున్నాను. నేను తప్ప ఇంతమంది ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. పొరపాటైంది. మిమ్మల్ని మనసారా ప్రేమించాను. మీ మనసంతా నేనే ఉన్నానని ఊహించాను. అందుకే ఇలా కళ్ళు మూయగానే వచ్చేది నా పేరే అనుకున్నాను. కానీ నా పేరు తప్ప మీరింతమంది పేర్లు చెప్తారని నేను అస్సలు అనుకోలేదు. సారీ, క్షమించండి. ఏ బాను, ఏంటి ఇదంతా కోపమే? కాక మరి ఇంకేమనుకుంటున్నారు? ఆడదేదైనా క్షమిస్తుంది, కానీ తన భర్త మనసులో ఇంకొక ఆడదాని పేరుందని ఎటువంటి పరిస్థితుల్లోనూ క్షమించదు. భర్త ప్రేమంతా భార్యకే కావాలని స్వార్థంగా కోరుకుంటుంది. నేను కూడా అదే స్వార్థంతో కోరుకున్నాను. కానీ మీ మనసులో నా పేరు లేదని అర్థమైంది కదా, అందుకే వెళ్ళిపోతున్నాను. పిచ్చి భాను, నా మనసే నీ దగ్గర ఉన్నప్పుడు నా మనసులో ఇంకో పేరు ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరంగా ఉండే నన్ను బాధ పెట్టావు కదా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. నీకేమైందోనో నేను ఎంత టెన్షన్ పడ్డాను. మరి నేనెంత టెన్షన్ పడ్డానో నీకు తెలియాలి కదా. అందుకే నువ్వు వెనక నుంచి ఇలా వచ్చి కళ్ళు మూసినప్పుడు సరదాగా మాట్లాడానంతే. అంతేకాని నిన్ను కాకుండా నేను ఎవరిని ప్రేమిస్తాను చెప్పు? నీతో జీవితం అనుకున్న మనిషిని, నువ్వు నాకు దూరం అవుతావని కూడా ఊహించలేని మనిషిని, నీ ప్రేమకు దాసుడైన మనిషిని, నిన్ను తప్ప కల్లో ఇంకో వేరే వ్యక్తిని కూడా ఊహించుకోని మనిషిని. నా మనసే కాదు, నా తను అంతా నీ పేరే. నా కళ్ళల్లో నీ రూపమే ఉంటుంది. నువ్వు తప్ప నా ఊహల్లో ఇంకో స్త్రీ కూడా రాదు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు నా మనసులో ఉన్నవే, కానీ అవి వేరే అమ్మాయిల పేర్లు కాదు. మనిద్దరికి పుట్టబోయే ఆడపిల్లల పేర్లు. హా? ఏంటి అంతమంది పిల్లలా? కాదు, ఒక్కరు చాలు. అదేం కుదరదు, అంతమంది కావాల్సిందే. వాళ్ళందరికీ నీ అంత అందం, నీ అంత మంచి మనసు రావాలి. నా కూతుర్లనే అందరూ పొగడాలి. అందరిది మా ఆవిడ పోలికే నేను గొప్పగా చెప్పుకోవాలి.
కార్తీక్ 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 ఇల్లొచ్చింది దిగు. కార్తీక్, నువ్వు భానుని తలుచుకుంటున్నావని నాకు అర్థమైంది. కానీ ఏం చేస్తాం చెప్పు? మనం చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తున్నాం. తప్పకుండా భాను కనిపిస్తుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడద్దు. పద. నమస్కారం బాబు. నమస్తే అమ్మా. బాగా ఆలోచించి చెప్పమ్మా. బాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది? అమ్మగారు వచ్చిన దగ్గర నుంచి చాలా ముభావంగా ఉన్నారు బాబు. ఏదో బాధలో ఉన్నట్టే ఉన్నారు. ఆఫీస్ పనేమో అనుకున్నాను. ఏం పెట్టినా తినేవారు కాదు. ఏంటమ్మా అని అడిగితే ఏమీ చెప్పేవారు కాదు. నమస్కారం సార్. నమస్తే అండి. మీరేనా డాక్టర్ భాను టెస్ట్ చేసింది? అవును సార్. ఆ రోజు లక్ష్మి నాకే ఫోన్ చేసింది. మా అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారో రండి అని చెప్తే నేనే చెక్ చేశాను. ఏంటి డాక్టర్, భానుకి కేవలం ఒంట్లో బాలేదని తెలిసిందా? పల్స్ చెక్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. డౌట్ అంటే ఏంటి డాక్టర్ డౌట్? అదేనండి, ఆవిడ పరిస్థితి చూస్తే ప్రెగ్నెంట్ అని అనుమానం. ఏంటి కార్తీక్, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా.